చివరికి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం అవమానం సహించలేక ఇక్కడ బీసీలు ఏ కోరిక కోరినా అది గొంతమ్మ కోరిక కాదు. వాళ్ళకు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం రాజ్యాంగం కల్పించబడ్డది అమలు కావాలని. ఈ అమలు చేయాల్సినటువంటి వాళ్ళు అమలు చేయకపోగా ఎన్నికల సందర్భంలో వాళ్ళ అవసరార్థం హామీలు ఇచ్చి వాటిని కూడా మళ్ళీ యూటర్న్ తీసుకుంటా ఉన్నారు. ఇది ద్రోహానికి ఎన్ని రకాల పార్శ్వాలు అనంటే, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలకు కూడా రాజ్యాంగపరమైనటువంటి రిజర్వేషన్లు కల్పించబడాలి. అది కల్పించబడలేదు. భారత ప్రజాస్వామ్యాన్ని ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశంగా నిలబెట్టింది ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలే. ఆ విషయంలో వీళ్ళకు న్యాయం చేయాల్సినటువంటి పాలక వర్గాలు ఎప్పుడు కూడా న్యాయం చేసినటువంటి దాఖలాలు లేవు. చివరగా మోసం చేస్తూ హామీలు ఇస్తూ అన్యాయం జరిగింది కాబట్టి మా జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఒక 10 డిమాండ్లు, ఇవి డిమాండ్లు కాదు, న్యాయసమ్మతమైనటువంటి ప్రభుత్వాలు చేయాల్సినటువంటి అంశాలను గుర్తు చేయడంలో భాగంగా అనేక అంశాలను 10 విషయాలను వారు చెప్తారు. ప్రధానమంత్రి గారు అంటే ఎవరు? మాకెట్లాగో ఇక్కడ మేము ఎందుకు ఈ పందాన్ని ఎంచుకున్నాము అంటే చట్టసభల్లో మాకు న్యాయం జరుగుతలేదు. ఒకవేళ చట్టసభల్లోనే బీసీలు మా సంఖ్యాపరంగా మా దామాషాకు అనుగుణమైనటువంటి ప్రాతినిధ్యం ఉంటే మా సంగతి ఏందో అక్కడనే తేల్చుకుంది. అక్కడ మాకు అడుగడుగున అన్యాయం జరిగింది కాబట్టి ఇక సందర్భం వచ్చినప్పుడు మా సమస్య తీవ్రతను గుర్తు చేయడం కోసం, ఎక్స్పోజ్ చేయడం కోసం అనివార్యమైనటువంటి పరిస్థితులలో ఈ దీక్ష చేపట్టాల్సి వచ్చింది.